అందరికీ నమస్కారం. ఈ శ్రావణ మాసంలో మీ పూజలకు లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించారు అని ఈ సూచనల ద్వారా గుర్తించండి. ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని, మిమ్మల్ని ఆశీర్వదించారు అని ఈ సూచనల ద్వారా తెలుసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ సంకేతాలు, సూచనలు కనిపిస్తాయి. ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని, మీ ఇంట్లో నివసిస్తుందని అర్థం చేసుకోవచ్చు. లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందా? మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది అనే సందేహం చాలామందికి కలగవచ్చు. సందేహం ఏమీ అవసరం లేదు. లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు. కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవ్వరూ నమ్మడం లేదు. అసలు అమ్మవారి ఇంట్లో తిరుగుతారని గ్రహించే శక్తి కూడా ఎవరికీ ఉండడం లేదు. లక్ష్మి అమ్మవారు కనుక మన ఇంట్లో తిరిగితే మాత్రం కొన్ని సూచనలు కనిపిస్తాయి. సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయచ్చు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని, అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పండితులు. ఇక్కడ సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలు కాదు, భౌతిక సంపాదన శాశ్వతమైనది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సహనం, సత్ప్రవర్తన లక్ష్మీదేవికి ఆహ్వానాలు. ఈ రెండూ ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ లక్ష్మీ కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్టు కొన్ని సూచనలు కనిపిస్తాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. మొదటి సూచన ఏమిటంటే సువాసన. మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసన అంటే విభూది, చందనం, పరిమళం, అప్పుడే అగరబత్తులు వెలిగించిన పరిమళం వంటివి మనం ఆస్వాదిస్తే లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అంటే మనం ఇల్లు వదిలి కొన్ని రోజులు ఊరు వెళ్ళామనుకోండి, ఊరు వెళ్ళొచ్చి తలుపులు తీయగానే ఇంట్లో నుంచి మంచి సువాసన అంటే అగరబత్తుల వాసన కానీ, పూల వాసన కానీ, ఇలా ఏ విధమైన వాసనలు వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి వాసన వస్తుంది. ఊరు వెళ్ళినప్పుడే కాదు, మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వస్తే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. అంటే అమ్మవారు ఎవరూ లేనప్పుడే తిరుగుతారా, అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం కూడా రావచ్చు. ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు. అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావడం మొదలయ్యాయనుకోండి, అప్పుడు మీ ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నారని అర్థం. అంటే మీరు పూజలు ఏమీ చేయకపోయినా, అగరబత్తులు వెలిగించకపోయినా, మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు వస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన. ఇక రెండవ సూచన ఏమిటంటే కోయిల లేదా ఉడత. మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం కోయిల కానీ, ఉడత కానీ వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు కూడా. కానీ కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది. లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గర ఇలా కోయిల వచ్చి అరుస్తుంది. అంటే ఒక్కసారి కాదు, ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయిలలు వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక ఉడత కూడా సేమ్ ఇలాగే. కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కీచ్ కీచ్ అని శబ్దం చేస్తుంది.
ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది. ఇలా కోయిల ఉడతలు ఎందుకు వస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందనే విషయం తెలుస్తుంది. ఆ విషయాన్ని మీకు చెప్పడానికి అవి వస్తాయి. కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడత కానీ కోయిల కానీ మీ ఇంటికి వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే మూడవ సూచన ఏమిటంటే మన ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపారాధనలోని జ్యోతి యొక్క కాంతి ఒక్కసారిగా బాగా ప్రకాశవంతంగా కనిపించడం, అలాగే గాలి ఏమీ లేకపోయినా వత్తి దగ్గరే ఉన్న కాంతి అటూ ఇటూ కదలడం, ఇది అమ్మవారు మన ఇంటికి వచ్చారని మన పూజను స్వీకరించారని తెలియజేసే సంకేతం. అలాగే నూనె పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా వత్తి అనేది చాలాసేపు అలానే వెలుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకు దైవ కటాక్షం ఉందని, మన ఇంట్లో అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి సూచనలే. అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు ఒరగడం లేదా క్రింద పడిపోవడం జరుగుతూ ఉన్నా కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలియజేసే సంకేతం. అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడే ఇలా ఫోటోలు పక్కకు జరగడం లేదా క్రింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా క్రింద పడినా పక్కకు జరిగినా వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టేయండి. ఇలా జరిగితే కనుక అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి. అమ్మవారు అందరి ఇళ్లలో తిరగరు, కొందరి ఇళ్లలోనే తిరుగుతూ ఉంటారు. అమ్మవారు సంచారం చెయ్యాలంటే గొప్ప అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి. అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచేవారికి మాత్రమే ఈ అదృష్టం వరిస్తుంది. నాలుగవ సూచన ఏమిటంటే ఇంట్లో ఉండే ఫ్యాన్ అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు, ఎలాంటి గాలి లేనప్పుడు ఒక్కసారి గాలి వచ్చి ఒక వేవ్ లాగా మనల్ని స్పర్శించడం, ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా. ఆ గాలి ఎవరో కాదు, అమ్మవారే. గాలి రూపంలో కూడా అమ్మవారు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. అలాగే మన ఇంట్లో పూజ చేసే సమయంలో కానీ వంటగదిలో వంట చేస్తున్నప్పుడు కానీ బల్లులు తిరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. కొందరు ఇంట్లో బల్లి తిరగడం అంటే ఎలర్జీగా ఫీల్ అవుతూ ఉంటారు. వాటిని బయటకు పంపే ప్రయత్నం వంటివి చేస్తారు. కానీ బల్లులు ఇంట్లో తిరుగుతుంటే భయపడాల్సిన అవసరం లేదు. ఈ సంకేతం మన ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని, అదృష్టం కలగబోతుందని, లక్ష్మీ కటాక్షం మన ఇంటిపై ఉంటుందని తెలియజేస్తాయి. అయితే కొందరు అంటుంటారు, మా ఇంట్లో చాలా బల్లులు తిరుగుతున్నాయి కానీ మాకు ఆర్థిక సమస్యలు అనేవి అలానే ఉన్నాయి అని. కానీ నిరాశపడవద్దు. రాబోయే రోజుల్లో లక్ష్మీ కటాక్షం సిద్ధించబోతుందని తెలియజేస్తుంది ఈ సంకేతం. ఒక్కోసారి వంటింట్లో పాలు పొంగుతూ ఉంటాయి. ఇలా పాలు పొంగితే ఇంట్లో ధనాభివృద్ధి కూడా పొంగుతుంది. ఇక ఐదవ సంకేతం ఏమిటంటే చాలామందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్తంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్టు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది. కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తుంది, కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. మీ ఇంట్లో గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసన వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే. ఈ సూచనలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లోనే సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారని అర్థం చేసుకోండి. ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్ళిపోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంటిని మనస్సును శుద్ధిగా ఉంచుకోండి. అన్నీ అమ్మవారికి నచ్చే పనులే చేయండి. అమ్మవారు మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి. ఎక్కడైతే ఇంట్లో నిత్య దీపారాధన చేస్తూ ఉంటారో, నిత్యం ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తూ ఉంటారో అక్కడ అమ్మవారు మనల్ని అనుగ్రహించి మన ఇంట్లోనే స్థిరంగా కొలువై సకల ఐశ్వర్యాలను మనకు అనుగ్రహిస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.